నేను చూపించే విధంగా చేయండి, పరాటాలు ఈజీగా వస్తాయి. హలో, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్. నేను చూపిస్తుంది గోబీ పరాటోస్, ఈజీగా చేసుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి, అంటే కొత్తగా చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 kg గోబీ తీసుకున్నాను, అంటే కాలీఫ్లవర్ తీసుకున్నాను. ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అంటే ఏమీ కడగలేదండి, ఊరికే ముక్కలు చేసి రెడీ పెట్టుకున్నాను. ఇక్కడ నేను గిన్నెలో వేడి రెడీ చేసుకొని అందులో ఉప్పు, కొంచెం పసుపు వేసుకోవాలి. ఇలా నీళ్ళు ఒకసారి మసలాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఉప్పు పసుపు వేసేసుకున్నాను వాటర్లో. గోబీలో కొంచెం పురుగు అట్లాంటిది ఉంటుంది కదండి, అందు గురించి ఇలా వేడి వాటర్లో వేసేసుకోవాలి. ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి వేసేసుకోవాలి. ఏదైనా బ్యాక్టీరియా అలాంటిది ఏమైనా ఉంటే వచ్చేస్తుంది. ఇలా వేసేసుకొని ఒక 2-3 మినిట్స్ పెట్టేసుకోవాలి. అలాగే తర్వాత వాటర్ని స్ట్రెయిన్ చేసేసుకోవాలి, అంటే వాటర్ అంతా తీసేసుకోవాలి. ఒక స్ట్రైనర్లో వేసేసి తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా తీసేసుకోవాలి. నేను పెద్ద పెద్ద ముక్కలు ఎందుకు కోసుకున్నానంటే, ఇవి కొంచెము మనము కద్దుకస్ చేస్తాం కదండి, గ్రైన్ చేసుకోవాలి. ఇలా తురుముకోవాలండి. ఇలా తురిమేసుకోవాలి. ఎంతవరకు తురమగలమో అంతవరకే తురుముకోవాలి. ఇవి తీసేసుకోవాలి. అన్నీ ఇదే విధంగా తురిమేసుకోవాలి. చూడండి, ఇది వెనుకకు ఉంటుంది కదా గోబీకి, అవి తీసుకోవద్దు. ఇలా తురిమి పెట్టేసుకోవాలి రెడీగా. ఇలా ఉండాలి, సరిపోతుంది. ఇలా స్టఫ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ నేను కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి బాగా. ఇలా ఉప్పు వేసుకున్నాక వాటర్ వచ్చేస్తాయి. వాటర్ అంతా తీసేసుకోవాలి ఒక క్లాత్లో వేసేసి. ఇలా ఒకసారి ఉప్పు వేసుకొని కలిపేసుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా వాటర్ వస్తుంది. పిండుతున్నాను కదా. ఇక్కడ నేను ఒక పొడి బట్ట తీసుకున్నాను, కాటన్ది. ఉప్పు వేసుకున్న గోబీ ఉంది కదా, ఇదంతా వేసేసుకున్నాను, తురుముకుంది. ఇలా ఒక క్లాత్లో వేసేసుకొని ఇలా ఒకసారి మూట కట్టేసుకోవాలి. ఇలా దగ్గరగా కట్టేసుకొని ఒక 1-2 మినిట్స్ అలాగే పెట్టేసేయాలండి. పెట్టేసి ఇలా పిండేసుకోవాలి. చూడండి, వాటర్ ఎలా వచ్చేస్తున్నాయో. నేను ఉప్పు వేసాను కదా, వాటర్ వచ్చేస్తుంది. ఇలా వాటర్ అంతా పిండేసుకోవాలి. ఎంతవరకు వీలైతే అంతవరకు పిండేసుకోవాలి. ఇలా వాటర్ పిండేస్తే ఏంటంటే, మనం స్టఫ్ చేసేటప్పుడు మనము ఇలా పరాటాలు చేస్తూ ఉంటాం కదా, అంటే తాల్స్తూ ఉంటే స్టఫ్ బయటికి రాదు. ఇలా ఈజీగా చేసుకోవచ్చండి. వాటర్ అంతా తీసేసాను కదా, చూడండి ఇలా పొడి పొడిగా రావాలి. ఇలా పొడి పొడిగా ఉంటే సరిపోతుంది. ఇందులో నేను ఒక మీడియం సైజు ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకున్నాను, అంటే సన్నగా చాప్ చేసుకున్నాను. అలాగే ఒక 3 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను, సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. కొద్దిగా మెంతికూర వేసుకున్నాను, ఫ్రెష్ది. కావాలంటే ఇందులో కసూరి మేతి కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫ్రెష్ మెంతికూర వేసేసుకున్నాను. అలాగే కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. ఆల్రెడీ కొద్దిగా నేను సాల్ట్ యాడ్ చేశాను కదా, అందులో కొద్దిగా ఉంటుంది కాబట్టి కొద్దిగానే వేసుకున్నాను, చూసి వేసుకోవాలి. కొద్దిగా జీరా పౌడర్ వేసుకున్నాను, కొద్దిగా ధనియా పౌడర్ వేసుకున్నాను. కొద్దిగా పసుపు కూడా వేసేసుకోవాలి. ఒక టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకున్నాను.
కొద్దిగా పసుపు. ఇక్కడ నేను పచ్చిమిర్చి వేసుకున్నాను కదా, కారం ఏమీ వేయట్లేదు. ఇలా ఒకసారి కలిపేసుకోవాలి బాగా. ఇలా ఈజీగా చేసుకోవచ్చు. కొందరు ఏం చేస్తారంటే దీన్ని కర్రీలా కూడా చేసేస్తారు. అలా అలా అయితే చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది. ఇలా పొడి పొడిగా చేసేసుకొని ముందుగానే ఇలా రెడీ చేసి పెట్టేసుకుంటే గోబీ పరాటాస్ చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. అంటే రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా అంతా ఒకసారి కలిపి పెట్టేసుకోవాలి. ఇంకా ఇది గోబీ పరాటా ఆలు పరాటా కంటే ఈజీ అండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా ఒకసారి అంతా కలిపేసుకొని పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను పిండి తడుపుకోవడానికి గోధుమ పిండి తీసుకున్నాను. 3 కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను, అంటే వీట్ ఫ్లోర్ తీసుకున్నాను. కొద్దిగా ఇష్టం ఉంటే మైదా కూడా వేసుకోవచ్చు, అంటే హాఫ్ మైదా హాఫ్ గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ మొత్తం వీట్ ఫ్లోరే తీసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ బేసన్ వేసుకుంటున్నాను, అంటే శనగపిండి వేసుకున్నాను. ఇలా శనగపిండి పరాటాలకు వేస్తే చాలా టేస్ట్గా ఉంటాయి పరాటాలు. కొద్దిగా ఉప్పు వేసుకున్నాను, సాల్ట్. కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను. ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను చిల్లీ ఫ్లేక్స్. ఇక్కడ కూడా నేను కొద్దిగా మెంతికూర వేసుకున్నాను. సరే కలిపేసుకోవాలి బాగా. ఇలా కలిపేసుకొని మనం చపాతీ పిండి ఎలాగైతే కలుపుకుంటామో అది మనకు తెలుసు కదా, అలా కలిపేసుకోవాలి, అలా తడుపుకోవాలి. కానీ కొద్దిగా మెత్తగా తడుపుకోవాలి, మరీ గట్టిగా కాకుండా. కొద్దిగా వాటర్ వేస్తూ చూసుకొని కలుపుకోవాలి. ఇక్కడ కొద్దిగా నేను ఆయిల్ వేసుకున్నాను. వాటర్ చూసుకుంటూ తడుపుకోవాలి పిండినంతా. ఈ విధంగా తడిపేసుకోవాలి. కొద్దిగా చపాతీ పిండి కంటే కొద్దిగా మెత్తగా తడుపుకున్నాను, మరి గట్టిగా బాగుండదు, పరాటాలు రావు. అలా తడుపుకుంటే చపాతీ పిండిలాగా కొద్దిగా మెత్తగా తడుపుకోవాలి. ఇలా తడుపుకొని ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. కొద్దిగా నూనె వేసేసుకుంటున్నాను. ఒకసారి మూత తీసి చూస్తున్నాను. మళ్ళీ ఒకసారి పట్టుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. చూడండి ఇలా ఉండాలి. కొద్దిగా నానింది కదా పిండి. పరాటాలు చేయడానికి ఎంత పిండి అవసరం అలా ఇలా చేసుకోవాలి. ఇలా ముద్దలు చేసుకొని పెట్టుకోవాలి రోల్ చేయడానికి. ఇలా పిండి తీసుకొని కొద్దిగా వత్తుకోవాలి. ఇవి కొద్దిగా మందంగా వత్తుకోవాలండి, మరీ పలచగా వత్తుకోవద్దు. స్టఫ్ వేసేటప్పుడు మధ్యలో కొంచెం తిన్నుగా పెట్టుకోవాలండి.
ఇలా రోల్ చేస్తూ ఉండాలి. ఎలా అయితే మనం చపాతీ పిండి ఎలా అయితే రోల్ చేసుకుంటామో అలా రోల్ చేసుకోవాలి. చూడండి స్టఫ్ ఎక్కడ బయటికి రావట్లేదు కదా. ఇలా కొద్దిగా పొడిపిండి వేస్తూ ఇలా తాల్చుకోవాలి చపాతీలాగా. అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి. నేను ఆల్రెడీ పెనం పెట్టేసుకున్నాను. పెనం వేడైంది. ఇలా కొద్దిగా మధ్యలో లావుగా పెట్టుకోవాలండి. సైడ్స్కి అంతా కొంచెం పలుసగా పెట్టుకొని కవర్ చేసుకోవాలి స్టఫ్ వేసుకొని. ఇలా రోల్ చేస్తూ మొత్తం చేసుకోవాలి. బయటికి రాదు స్టఫ్. కొద్దిగా పొడిపిండి వేస్తూ తాల్చుకోవాలి. ఇలా ఎన్నంటే అని చేసుకోవచ్చండి. ఈజీ చాలా. వీటికి కాంబినేషన్ రాయితా లేకుంటే పెరుగుతో చాలా బాగుంటుందండి. ఇంకా కొందరు పిల్లలు అయితే చీజ్ అలాంటివి ఇష్టపడుతూ ఉంటారు కదా, అలా చీజ్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇలా ఒకసారి ఇలా చేసేసుకొని మధ్యలో కొద్దిగా చీజ్ పెట్టుకోవాలంటే ఇష్టం అంటే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. ఇలా చీజ్ మధ్యలో పెట్టుకొని స్టఫ్ అంతా కవర్ చేస్తూ ఇలా పిండినంతా కవర్ చేసేసుకోవాలి. చూపించిన విధంగా ఇలా పరాటాలాగా ఒత్తుకోవాలండి. ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి. నూనె అయినా బటర్ అయినా వేసి కాల్చుకోవచ్చు. నేను ఇక్కడ ఆయిల్ వేసి కాల్చుకుంటున్నాను. ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి. ఫ్లేమ్ చూసుకుంటూ ఉండాలి. కానీ చాలా టేస్ట్గా ఉంటాయండి పరాటాలు. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీకు నా వీడియోలు నచ్చుతున్నాయా లేదా ఒకసారి కామెంట్ కూడా పెట్టండి. అన్నీ ఇదే విధంగా కాల్చుకోవాలి. ఇలా వేడివేడిగా తినొచ్చండి, చాలా బాగుంటుంది. పిల్లలకు లంచ్ బాక్స్లో కూడా పెట్టొచ్చు.